Hey guys, welcome back to రాయలసీమ రుచులు 11 ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనమైతే చింతకాయ తొక్కు అయితే చేసుకుందాం. సో దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు నేను చూపిస్తాను. ఫాలో అయిపోయి మీరు కూడా అలాగే చేసుకొని ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దామా? దానికి కావాల్సింది చింతకాయ పచ్చడి అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, మళ్ళీ ఎండుమిర్చి, మళ్ళీ కరివేపాకు అండ్ మళ్ళీ కొన్ని చాప్ చేసిన ఆనియన్స్ అండ్ ఇక్కడ మనకి చెనిక్కాయలు అయితే కావాలి. చూస్తున్నారు కదా, ఇవైతే తీసుకున్నాం మనము. సో ఇవే ఇప్పుడు ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గో గైస్. ఇప్పుడైతే మనమైతే మిక్సీలోకి అయితే చెనిక్కాయలు అయితే వేసుకోవాలి, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. సో మనకి ఎంత కావాలో అంత ఉప్పు దాంట్లో ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ అంతా వచ్చి ఉంటుంది కాబట్టి మనకి ఎంత కావాలో అంత ఉప్పు. సో ఇప్పుడు ఇది మనం స్మాష్ చేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే గైస్, ఆఫ్టర్ స్మాష్ అయిన తర్వాత మనమైతే ఇప్పుడు చింతకాయ తొక్కు తెచ్చుకున్నాం కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో ఇది మనకి బయట అయితే షాప్ లో అమ్ముతారు. మేమైతే ప్రియా ఊరగాయ దాని నుంచి తెచ్చుకున్నాం మేము ఇది. సో ఇది మనకు 50 రూపీస్ అయితే పడింది. మనకి 1/4 kg 50 రూపీస్ అయితే పడింది. సో దీంట్లోకి ఇప్పుడు మనమైతే చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం మిక్సీకి అయితే వేసుకోవాలి. వీటిని చూపిస్తాను తర్వాత. ఓకే గైస్, ఆఫ్టర్ మిక్సీ వేసుకున్న తర్వాత మనకైతే ఇలా అయింది. సో నెక్స్ట్ ఇప్పుడు తిరువాత అయితే వేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని మనమైతే ఆయిల్ అయితే పోసుకోవాలి. సో ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి అందులోకి. సో చూస్తున్నారు కదా. సో కొద్దిగా ఆవాలు అయితే వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర, తిరువాతకి ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు అయితే అందులోకి వేసుకోవాలి ఇప్పుడు. సో ఏమా సో ఇలాగైతే అవుతూ ఉంటుంది. సో ఈ రోజు వచ్చేసి మనకైతే చింతకాయ తొక్కుతో పాటు మనకి సీమ వంకాయ సాంబార్ అయితే చేసింది అండ్ ఇంకొకటి వచ్చేసి బెండకాయ బజ్జీ కూడా ఉంది. సో అవి కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. సో ఇది గైస్ సీమ వంకాయ సాంబార్, మన రాయలసీమ వంకాయ సాంబార్. చూస్తున్నారు కదా, పొగలు వాంచుతాను అట్లే. చింతకాయ తొక్కు ఫైనల్ అవుట్పుట్ ఇదే. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో మీరు కూడా ఈ షార్ట్ ని ఫాలో అయిపోయి మీరు కూడా ఇలాగే చింతకాయ తొక్కు చేసుకొని వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తినండి, స్వర్గంలో ఉన్నట్టుంటుంది. సో ఈ షార్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. బాయ్.